హలో అమిగోస్, వెల్కమ్ టు వేదాంత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్. సో రెడీ టు స్టార్ట్? ఓకే, సో నిన్న మనం చూసుకున్నాం కదా, నిన్న రియల్ నెంబర్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మేబీ డ్యూ టు రిపబ్లిక్ డే మీలో చాలా మంది సెషన్స్ అటెండ్ అవ్వకపోవచ్చు, రైట్? సో ఇన్ కేస్ మీరు కనుక ఆ సెషన్ అటెండ్ అవ్వకపోతే మా తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి, ఓకేనా? తెలుగు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్లో వేదాంతు తెలుగు 8, 9, 10 అని సర్చ్ చేసి అందులో లేటెస్ట్ లైవ్ స్ట్రీమ్స్కి వెళ్ళి మన వీడియోని చూడండి. సో వన్ షార్ట్ వీడియో అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సెట్స్. సో జీరో టు హీరో వన్ షార్ట్ వీడియో అన్నమాట. సో ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ టు ది అడ్వాన్స్డ్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అన్ని వీడియోలోనే మనం డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఫ్రమ్ ది సెట్స్. సో ఇంకో సపరేట్ సెషన్, లైవ్ సెషన్ ఉంటుంది. దేని గురించి అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ నుంచి ఇంకో వీడియో మనం చేసుకుందాం. సో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిలే లెట్స్ బిగిన్ ద షో. సో రెడీ కదా? సో దీనికంటే ముందు మనం టీమ్ అమిగోస్, రైట్? వీఆర్ టీమ్ అమిగోస్, టీమ్ ఫ్రెండ్స్. సో వీఆర్ ఫ్రెండ్స్ కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా మనలాగే 10/10 కావాలి. కాబట్టి ఏం చేయాలో తెలుసు కదా, తొందరగా వీడియోని ఫటాఫట్ లైక్ కొట్టేయండి. లైక్ బటన్ బ్లాస్ట్ చేసేయాలన్నమాట. సో మీరు తొందరగా లైక్ చేసేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అండ్ ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టేయండి. ఎందుకంటే మేము ఏ న్యూ వీడియో అయినా పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే మీ ఫోన్లో కూడా టంగ్ అనే సౌండ్తో ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు మా క్లాసెస్ ఇంకా మిస్ అవ్వరనమాట. సో నౌ లెట్స్ బిగిన్ ద షో ఆఫ్ సెట్స్. ఓకేనా? సో వాట్ డూ యూ మీన్ బై సెట్స్ బెటా? మీకు తెలుసా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెట్? మీనింగ్ ఆఫ్ సెట్స్ మీరు నేర్చుకునే ఉంటారు స్కూల్లో, రైట్? ద స్టాండర్డ్ కామన్ డెఫినేషన్, సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. సార్ ఇదంతా ఓకే, డెఫినేషన్స్ ఓకే, మాకు వచ్చు, బట్ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్? అంటే సెట్ అనేది ఏమీ లేదు బిడ్డ, చాలా అంటే చాలా ఈజీ. మనం డే టు డే లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో ఏం చెప్తారు బిడ్డ మమ్మీ? సెట్ ఆఫ్ ప్లేట్స్. బయటకి కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ప్లేట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సెట్ ఆఫ్ ప్లేట్స్ అనే టర్మ్ యూస్ చేస్తారు, రైట్? సెట్ ఆఫ్ ప్లేట్స్ కావాలి అంటారు. లేదు అంటే మనం బాగా చదువుకుంటాం కాబట్టి మనకు బుక్స్ కావాలి, రైట్? సో మనం ఏం చేస్తాం? అప్పుడు ఒక టర్మినాలజీ యూస్ చేస్తాం. ఏంటి ఆ టర్మినాలజీ? ఇక్కడ సెట్ ఆఫ్ బుక్స్ టర్మినాలజీ యూస్ చేస్తాం మనం, రైట్? సో ఇప్పుడు సెట్ ఆఫ్ బుక్స్ అంటే అన్ని సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట, బట్ డిస్టింక్ట్. సెట్ ఆఫ్ బుక్స్ అంటే బుక్స్ ఉంటాయి, బట్ మ్యాథ్స్ బుక్ ఉండొచ్చు, ఫిజిక్స్ బుక్ ఉండొచ్చు, కెమిస్ట్రీ బుక్ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు బుక్స్ కూడా ఉండొచ్చు, బట్ టైప్ అనేది సేమ్ టు సేమ్ టైప్ ఉండాలి అన్నమాట. ఓకేనా? సో సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, అది కూడా బాగా డిఫైన్ అయి ఉన్నాయి. సెట్ ఆఫ్ ప్లేట్స్ అంటే ప్లేట్ సైజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ అన్ని సెట్ ఆఫ్ ప్లేట్సే ఉంటాయి ఇక్కడ, రైట్? సో ఆ విధమైన ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే అన్నిటిని కలిపి ఒకే దగ్గర రాసుకుంటే దానిని మనం ఒక సెట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా చాలా మంది మీరు చూసే ఉంటారు, రైట్? ఇంట్లో చిన్న ప్లేట్స్ ఉంటాయి. అన్ని ప్లేట్స్ని ఒకదాని కలిపేసి ఒక పెద్ద ఏమైపోతుంది? అది సెట్ అయిపోతుంది. చిన్న అన్ని ప్లేట్ని కలిపేస్తే సో అది సెట్ ఆఫ్ ప్లేట్స్ అయిపోతుంది అనమాట. సో అలానే సేమ్ టు సేమ్ మన దగ్గర ఇప్పుడు బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. మనం 10th గ్రేడ్ కదా, ప్రాక్టీస్ కోసం చేసి ఇంకా రఫ్ నోట్స్ అని, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అని, మళ్ళీ సపరేట్గా షార్ట్ నోట్స్, ప్రాక్టీస్ బుక్స్, క్లాస్ నోట్స్, అన్నీ అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోట్స్ మనం మెయింటైన్ చేస్తుంటాం. అన్నిటిని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీ 10th అయిపోవడానికి వచ్చింది, అన్ని వెతుక్కోలేరు కదా, చదువుకునేటప్పుడు అన్ని ఒకే దగ్గర పెట్టుకుంటారు కదా. సో సెట్ ఆఫ్ బుక్స్, సెట్ ఆఫ్ నోట్ బుక్స్, ఓకేనా? సో ఇలా మనం డిఫైన్ చేసుకోవాలి. బట్ సార్ ఇదంతా ఓకే, మీరు చెప్పారు సెట్ ఆఫ్ బుక్స్, సెట్ ఆఫ్ ప్లేట్స్ అని, బట్ ఇలానైనా మనం సెట్స్ రాసుకునేది? అంటే నేను సెట్ ఆఫ్ బుక్స్ అని రాసిస్తానా, సెట్ ఆఫ్ ప్లేట్స్ అని రాసిస్తామా అంటే లేదు. ఏదైనా సరే బేటా, సెట్స్ని మనం ఎలా అంటే లెటెస్ట్ ఇలా డినోట్ చేస్తాం అనమాట. కర్లీ బ్రాకెట్స్తో మనం డినోట్ చేస్తాం సెట్ని. బట్ సార్ లోపల ఏం రాయాలి? ఓకే, బయట అయితే కర్లీ బ్రాకెట్స్ స్టార్టింగ్ బిగినింగ్ చెప్పారు, బట్ లోపల ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం సెట్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాం కదా. సెట్ ఆఫ్ బుక్స్లో ఏముంటుంది బేటా? మ్యాథ్స్ బుక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, రైట్? ఇలాగా రాసుకోవాలన్నమాట. సో సపరేట్గా. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి కదా, మ్యాథ్స్ ఎం అనేది, మ్యాథ్ బుక్స్ అనేది ఒక ఎలిమెంట్, అంటే ఒక పార్టికల్ అనమాట దాంట్లో. సో మనం మ్యాథ్స్ని ఏమంటాం? ఒక ఎలిమెంట్.
సో దిస్ ఈజ్ ఎలిమెంట్. కెమిస్ట్రీ సితో డినోట్ చేసాం బెట, దాన్ని కూడా ఏమంటాం ఎలిమెంట్. సో జనరల్ గా మనం సెట్స్ ని దేంతో డినోట్ చేస్తామంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట. సో ఇప్పుడు సెట్ ఆఫ్ బుక్స్ కాబట్టి నేను బితో డినోట్ చేసుకుంటున్నాను. ఓకే, సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు మన సెట్ అన్నమాట, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే అన్ని కైండ్ ఆఫ్ సెట్స్ ని డినోట్ చేస్తూ ఉండాలి. సో మీకు ఇదంతా ఐడియా ఉంది కదా, సెట్స్ ని మనం బుక్స్ ని ఎలా డినోట్ చేస్తాము. సో ఎనీ కన్ఫ్యూజన్ బెటా ఇన్ దిస్? మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇందులో? ఎస్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ లేకపోతే, ఈ కాన్సెప్ట్ బేసిక్ సెట్ డెఫినేషన్ అంతా క్లియర్ అయిపోతే టక 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 చాట్ బాక్స్ లో, కామెంట్ బాక్స్ లో చెప్పండి బెటా నాకు, సార్ మాకు సెట్ బేసిక్ డెఫినేషన్ క్లియర్ అయిపోయింది, మాకే డౌట్స్ లేవు. సో సెట్ బేసిక్ డెఫినేషన్ క్లియర్ అయిపోతే కనుక మర్చిపోకుండా వెంటనే ఈ సెషన్ ని ఏం చేయాలి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి, అండ్ తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? చలో నెక్స్ట్ రోస్టర్ ఫామ్. సార్ ఓకే సెట్స్ చెప్పారు, బట్ సెట్స్ ని మనం ఎలా రాసుకుంటామంటే జనరల్ గా 2 ఫార్మ్స్ ఉంటాయి బేటా. ఓకేనా? 2 ఫార్మ్స్ ఉంటాయి సెట్స్ రాసుకోవడానికి. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రోస్టర్ ఫామ్, సెకండ్ ఫామ్ అంటే తర్వాత డిస్కస్ చేసుకుందాం. రోస్టర్ ఫామ్. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సో బేసిక్ గా మీకు ఆల్ఫాబెట్స్ అందరికీ వచ్చు, రైట్? ఎవ్రీ వన్ నోస్ ఆల్ఫాబెట్స్, ABCDEFG అని ఒక పాట పాడేస్తారు ఆల్ఫాబెట్స్, రైట్? సో ఆల్ఫాబెట్స్ ఓకే సార్, బట్ అందులో నుంచి మనకు తెలిసింది కదా ఓవెల్స్. ఓకే, సెట్ ఆఫ్ ఓవెల్స్. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఓవెల్స్ కావాలి బెటా, సెట్ ఆఫ్ ఓవెల్స్. సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఇందాకే చెప్పాను కదా, సెట్స్ ని మనం ఎలా రాసుకుంటాం, కర్లీ బ్రేసెస్ లో రాసుకుంటాం. ఓకేనా సార్? ఓవెల్స్. సో అవుట్ ఆఫ్ మన టోటల్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి బేటా? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి మనకు. అందులో ఓవెల్స్ ఏంటి? సింపుల్ ఓవెల్స్ AEIO అండ్ U. ఈ 5 వచ్చేసి మన ఓవెల్స్, రైట్? సో ఓవెల్స్ కాబట్టి నేను సెట్ ని V తో డినోట్ చేసుకుంటాను. సో ఇదే మన రోస్టర్ ఫామ్. దీనికి మించి ఇంకేమీ అవసరం లేదు, చాలా ఈజీ. చూసారు కదా, మనం రెగ్యులర్ గా రాసే సెట్స్ అన్ని మోస్ట్లీ రోస్టర్ ఫార్మ్స్ లోనే రాస్తూ ఉంటాం. ఇందాక కూడా చెప్పాను సెట్ ఆఫ్ బుక్స్ కదా, సెట్ ఆఫ్ బుక్స్ చేసినప్పుడు ఏం చేసాం బేటా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇప్పుడు చూడండి ఇది కూడా సెట్ ఆఫ్ రోస్టర్ ఫామే. ఇది ఈ సెట్ ని మనం ఏ ఫామ్ లో రాసుకున్నాం, డైరెక్ట్ గా రోస్టర్ ఫామ్ అన్నమాట. సో ఇది రోస్టర్ ఫామ్. ఐ హోప్ రోస్టర్ ఫామ్ కూడా అందరికి క్లియర్ అయిపోయి ఉంటుంది, రైట్? సో ఇన్ కేస్ మీకు రోస్టర్ ఫామ్ కనుక క్లియర్ అయిపోతే తొందరగా ఏం చేయాలి బేటా? సో నాకు క్లియర్ అయిపోయింది సార్ అని చెప్పేసి మీరు చాట్ బాక్స్ లో చెప్పేశారనుకోండి, నేనేం చేస్తాను ఇంకొంచెం తొందరగా, సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, తొందరగానే మనం ఫర్దర్ గా మూవ్ అయిపోదాం. రోస్టర్ ఫామ్ అయిపోయింది సార్, ఇంకో ఫామ్ ఉంది అన్నారు కదా, ఏంటి అంటే అది సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా? 2 ఫార్మ్స్ ఉన్నాయి. రోస్టర్ ఫామ్ అయిపోయింది, ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్. సార్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? రోస్టర్ ఫామ్ ఓకే మనం రెగ్యులర్ గా రాసేదే అది కాబట్టి మాకు అర్థమైపోయింది, బట్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, కొంచెం కొత్తగా ఉంది అంటారా? సో ఇక్కడ పేరే చూడండి బేటా, నేమ్ ఇట్ సెల్ఫ్ లో మనకు తెలుస్తుంది సెట్ బిల్డర్. సెట్ బిల్డర్ అంటే ఆ ఒక్క ఫామ్ తో సెట్ మొత్తం బిల్డ్ చేసేయచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం అన్నట్టు, బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఆల్వేస్ మ్యాథ్స్ లో ఏదైనా సరే మనకు బాగా అర్థం కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసేయాల్సిందే. సో రెడీ కదా? సో తొందరగా మీరు అందరు రెడీ అయిపోతే ఏం చేస్తానంటే నేను తొందరగానే సెట్ బిల్డర్ ఫామ్ గురించి నేర్చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఇందాక మనం సెట్ ఆఫ్ ఓవెల్స్ అని చెప్పేసి ఒక సెట్ లో రాసుకున్నాం కదా. సో ఆ సెట్ ఫామ్ అవ్వడానికి ఇంకో సెట్ ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి, ఓవెల్స్ కదా. సో సెట్ అనేది మనం ఆల్వేస్ సెట్ బిల్డర్ ఫామ్ అయినా రోస్టర్ ఫామ్ అయినా ఏ ఫామ్ అయినా సరే సెట్ కాబట్టి కర్లీ బ్రాకెట్స్ లో డినోట్ చేసుకోవాలి. స్టార్టింగ్ బిగినింగ్ అయిపోయింది. ఇప్పుడు లోపల ఏం రాయాలి సార్? డైరెక్ట్ గా రాస్తామా AEIOU అంటే? కాదు, అది రోస్టర్ ఫామ్ అయిపోతుంది. బట్ సెట్ ఫామ్ ఎలా రాయాలి సార్? సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలి అంటే, ఓకే ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ బెట, ఏదైనా ఎలిమెంట్ అయి ఉండొచ్చు. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. అర్థమైందా? ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ సింపుల్ గా రాస్తాను నేను. అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇది సెట్ బిల్డర్ ఫామ్ బెట, దిస్ ఈజ్ అవర్ సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనం ఇప్పుడు సెట్ ఫామ్ చేసుకోవాలి. సెట్ ఫామ్ చేస్తే అదేమవుతుంది? రోస్టర్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా? అది రోస్టర్ ఫామ్ కిందికి వచ్చేస్తుంది అనమాట. ఆ రోస్టర్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ కాబట్టి ఓవెల్స్ ఏమేమి ఉన్నాయో మనకు అందరికి తెలుసు కదా. వాట్ ఆర్ అవర్ ఓవెల్స్? AEIOU, దీస్ ఆర్ అవర్ ఓవెల్స్. సో ఇలాగా సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనం ఒక సెట్ రాసేసాం. ఓకేనా? దీని నుంచి ఈ సెట్ రాసాం. సో ఇది వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ అండ్ దిస్ విల్ బి యువర్ రోస్టర్ ఫామ్.
అందరికి క్లియర్ అయిపోయింది కదా. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలుసు కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి బిడ్డ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్? తొందరగా చెప్పండి నాకు చాట్ బాక్స్ లో. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి బిడ్డ? వెరీ సింపుల్ సార్, ఎనీ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, బట్ q వాల్యూ అనేది 0 అవ్వకూడదు. ఓకే, సో ఇది మనకు తెలిసింది. p and q ఆర్ ఇంటీజర్స్, రైట్? దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ విచ్ వీ నో. దీన్నే మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో రాసుకుందాం. ఓకేనా, సో రేషనల్ నెంబర్స్ ని మనం q తో డినోట్ చేసుకుందాం. సో సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తాం బేటా? స్టార్టింగ్ ఎండింగ్, ఫస్ట్ కర్లీ బ్రాసెస్ ఫిక్స్ ఇది. ఓకేనా, కర్లీ బ్రాకెట్స్ పెట్టుకోవాలి, ఇది ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి x ఎలిమెంట్ x such that x is equal to p by q such that x equal to p by q అంటే x ని మనం p by q ఫామ్ లో రాసుకుంటాం. వేర్ ఏమవుతాయి బేటా? p, q ఆర్ ఇంటీజర్స్. p, q ఏమవుతాయి? ఇంటీజర్స్. అండ్ ఇంకొక కండిషన్ ఏముంటుంది బేటా? అండ్ q is not equal to 0. అంటే ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే సెట్ బిల్డర్ ఫామ్ లో మనం అన్ని వర్డ్ సెంటెన్స్ ఫామ్ లో రాస్తాం అన్నమాట. ఏదైనా సరే ఒక సెంటెన్స్ ఫామ్ లో మనం సెట్ రాస్తే దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అర్థమైందా అందరికి? వెరీ గుడ్. సో ఇన్ కేస్ మీకు ఇది కూడా అర్థమైపోయి ఉంటే తొందరగా ఏం చేస్తారు అంటే తెలిసిందే కదా, తొందరగా లైక్ చేసి సెషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం మా వేదాంతు తెలుగు 8, 9, 10 ఛానల్ కి విజిట్ చేస్తే కనుక తొందరగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ముందుగానే చెప్పినట్టు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గుద్ది పడేయండి అనమాట. ఓకేనా, గట్టిగా కోడితే బెల్ ఐకాన్ మోగిపోవాలన్నమాట నెక్స్ట్ టైం నుంచి. చలో నెక్స్ట్ ఇంకేముంది బేటా? దాని తర్వాత ఏంటి? అంతా అయిపోయింది సార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న కంపారిజన్ చేసుకుందాం అనమాట. సెట్ బిల్డర్ కి రోస్టర్ ఫార్మ్స్ కి రెండింటికి మనం ఒక డిఫరెంట్ సెట్ అంటే ఈజీగా మీకు డిస్క్రిమినేషన్ చేయడానికి ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కామన్ గా తీసుకున్నాం కదా. ఓకేనా, సో సెట్ ఆఫ్ ఓవెల్స్ ఏముంటుంది బేటా? AEIOU. సో దీన్ని మనం ఇది రోస్టర్ ఫామ్. ఓకేనా, నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రోస్టర్ ఫామ్ రాస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ రాస్తున్నాను. సో ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుతుంది బేటా? దీనికి v such that, ఓకేనా, x such that v is equal to x such that x is a oval. సింపుల్. x such that x is a oval. దేంట్లో అది కూడా ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రాసుకోవచ్చు. ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే కాబట్టి మనం చేసేది. సో ఏం చేస్తారంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇంకోటి కూడా యాడ్ చేసేద్దాం మనం, ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఎందుకంటే మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కొంచెం ఓవర్ స్మార్ట్నెస్ అనమాట. వాళ్ళే అడుగుతారు సార్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలుగు ఆల్ఫాబెట్స్ లా అంటారు. సో తెలుగు ఆల్ఫాబెట్స్ లో AEIO అని ఎక్కడ వస్తాయి బేటా? రావు కదా. సో కొంచెం అనమాట ఇది. సో బేసిక్ థింగ్ వెరీ ఈజీ. ఓకే, సో x ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ థింగ్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో సెట్ తీసుకుంటాను, సెట్ E ఇన్ ద రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ తీసుకొని దీన్ని ఏం చేస్తాను బేటా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2, 4, 6, 8, 10 and 12. సో ఇది నా సెట్ అన్నమాట. ఓకేనా, దీస్ ఆర్ మై ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్స్. ఇక్కడ సెట్ వచ్చేసి E, 2, 4, 6, 8, 10 and 12 వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ E. సో ఇప్పుడు దీన్ని మనం రోస్టర్ ఫామ్ లో రాయాలి. ఆలోచించండి బేటా ఒకసారి. ఐ విల్ గివ్ యూ 10 seconds ఆఫ్ టైమ్ టు థింక్ ఆన్ ఇట్. ఓకేనా, 10 seconds టైం అనమాట. ఒకసారి ఆలోచించుకోండి ఏ విధంగా రాయాలో. రెడీ? సో ఈ లోపు ఇన్ కేస్ ఎవరికైనా ఆన్సర్ వచ్చేసి ఉంటే మీరు తొందరగా నాకు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టేయండి. అండ్ ఐ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. మన లైవ్ సెషన్ లో ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరెవరైతే ఆన్సర్స్ ఇస్తున్నారో అన్ని మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం బేటా. ఓకేనా, చలో. సో 10 seconds అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సెట్ ని మనం ఎలా రాసుకోవచ్చు బేటా? x such that x is an even number. ఈవెన్ నెంబర్సే కదా అన్ని ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ నెంబర్ లెస్ దాన్ 14. అర్థమైందా? వెరీ సింపుల్. x such that x is an even number which is less than 14. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది నేను ఈ విధంగా రాస్తున్నాను బేటా. యూ మైట్ బి రైటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్. దీన్ని ఇంకో ఫార్మాట్ లో కూడా రాయవచ్చు. ఎలా రాస్తాము అంటే ఈ x such that, ఓకే, x such that దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? x is a multiple of 12 and less than 14. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఎలా రాసుకున్నా సరే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రోస్టర్ ఫామ్ లో ఉన్న సెట్ సేమ్ టు సేమ్ సెట్ ఫామ్ అవ్వాలి.
సో కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ బేసిక్గా మనం ఏం చేస్తామంటే బుక్లో ఒకటి ఉంది, లేదా ఆ ఎగ్జామ్ టైంలో ఏది ఆలోచన అంటే ఏది మన మైండ్కి వస్తుందో అదే రాసేసి వచ్చేస్తాం మనం అక్కడ. తీరా మనం బయటకు వచ్చాక మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాము, లేదా మన టీచర్స్ ఎవరైనా పేపర్ డిస్కషన్ చేస్తారు, అరే ఇది తప్పు కదా, నేను ఇలా రాంగ్ చేశానని చెప్పేసి భయపడిపోయి బాధపడిపోతుంటారు అనమాట చాలాగా. సో అలా అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు మనకు. ఎందుకంటే మనకి ఏ విధంగా రాసుకున్నా మ్యాథ్స్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, బ్యూటీ ఆఫ్ మ్యాథ్స్ ఏంటి అంటే మీకు ఎవరు ఏ విధంగా రాస్తారు బెట. అంటే నువ్వు రాసేటప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విధంగా రాస్తావు, నేను చెప్పేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే కంక్లూజన్ ఏంటి అంటే నువ్వు రాసినప్పుడు వచ్చే రిజల్ట్, నేను రాసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి, సేమ్ టు సేమ్ రిజల్ట్స్ అనమాట. సో అసలు టెన్షన్ ఏమీ లేదు. మీరు డిఫరెంట్గా రాసినా, మీ ఫ్రెండ్ ఇంకోలా రాసినా, డిస్కషన్ చేసేటప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు. సో బీ కాన్ఫిడెంట్ ఆన్ ద థింగ్స్ యూ నో అనమాట. ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే మీరు లైక్ బటన్ ఎంత కాన్ఫిడెంట్గా గుద్దుతారో, అంటే బ్లాస్ట్ అయిపోతుంది కదా, అంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లో ఈ సేమ్ టు సేమ్ డెఫినేషన్స్ ఫార్మ్స్ వచ్చినప్పుడు దిగిపోవాలన్నమాట మనకి ఇలానే. ఓకేనా? సో ఇంత బాగా నేర్చుకున్నాం సార్, ఇదంతా ఓకే, మేము నేర్చేసుకున్నాం ఇది. సో ప్రాక్టీస్ కూడా చేసుకుందాం, మరి నేర్చుకున్నాం తర్వాత. సో నేర్చుకున్నాం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కూడా చేసేసుకుందాం, ఓకేనా, చిన్నగా. ఎందుకంటే నేర్చుకున్నది తెలియాలి కదా, ఎంతవరకు అర్థమైందో మనకు. చలో, సో లెట్ us ప్రాక్టీస్. సో నాలెడ్జ్ టెస్ట్ అన్నమాట, మనం నేర్చుకున్న దానికి నాలెడ్జ్ టెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి బేటా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ నేను మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చాను, 5 క్వశ్చన్స్లో ఏవి సెట్స్ అవుతాయి, ఏవి సెట్స్ అవ్వవు. ఇన్ కేస్ మీరు సెట్ అవుతుంది అనుకుంటే ఎందుకు అవుతుందో రీజన్ కూడా ఇవ్వాలి అన్నమాట. ఇన్ కేస్ సెట్ అవ్వదు సార్ ఇది అనుకుంటే ఎందుకు అవ్వట్లేదో కూడా రీజన్ ఇవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ మనకు టార్గెట్ ఏంటి అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ బెటర్ హియర్. చాలా అంటే చాలా ఈజీ థింగ్, బట్ మీరు కొంచెం కష్టపడాల్సిన థింగ్. ఇక్కడ ఏమీ లేదు సార్ మమ్మల్ని కష్టపెడుతున్నారా అంటే అస్సలు లేదు బేటా, ఇది మీ ప్రాక్టీస్ వరకు మాత్రమే, మన ప్రాక్టీస్ అనమాట. నేను కూడా మీతో పాటు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, తెలిసిందే కదా మన ప్లాన్ ఏంటి బేటా, యాజ్ యూజువల్ అనమాట, సేమ్ మెథడ్స్. నేను 5 క్వశ్చన్స్ ఇస్తే 2 or 3 నేను సాల్వ్ చేస్తాను, మిగిలిన 2 or 3 మీకు హోంవర్క్గా ఇస్తాను అనమాట, రైట్. హోంవర్క్ ఇచ్చిన దాన్ని మనం ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసు కదా మీకు, వీడియో కామెంట్లో పెట్టాలన్నమాట. కామెంట్స్లో సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఇది ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ 1, 2కి ఇది ఆన్సర్ అనేది నాకు అందరూ కామెంట్స్లో పెట్టాలన్నమాట. కామెంట్స్లో పెట్టాక నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్స్ చదువుతాను బెటా. కామెంట్స్ చదివేసి ఏం చేస్తాము అంటే ఈ మీరు పెట్టిన ఆన్సర్ రైటా రాంగా అనేది మనం ఇమీడియట్ నెక్స్ట్ లైవ్ సెషన్ ఉంటుంది కదా, లైవ్ సెషన్ ఎప్పుడు ఐడియా ఉంది కదా, ఎవ్రీ డే మనకు at 9 PM మన లైవ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో లైవ్ సెషన్లో ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ ఆన్సర్స్ కరెక్టా రాంగా అనేది మనం డిస్కస్ చేసుకుందాం, రెడీయా? చలో, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈజీనెస్ కోసం, ఓకే చలో, ఫస్ట్ అండ్ 5th క్వశ్చన్, ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేసేస్తాను. సో ఈజీగా మధ్యలో ఉన్న 3 క్వశ్చన్స్ అనమాట, 2, 3, 4 వచ్చేసి ఈ 3 క్వశ్చన్స్ మీకు నేను హోంవర్క్, ఓకే, ఈ 3 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను. సో హోంవర్క్ కాబట్టి ఆన్సర్స్ అనేవి మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టాలి, ఓకేనా. కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్స్ వస్తే నేను చెప్పాను కదా అన్ని కామెంట్స్ మనం చూసిస్తాం. చలో, సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటి బేటా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. చలో, సో లెటర్ జేతో బిగినింగ్ అవుతుంది కాబట్టి నేను సెట్ కూడా జేతో బిగినింగ్ చేస్తాను. సో ఫస్ట్ మంత్ ఏంటి బేటా, జనవరి కాబట్టి జాన్ షార్ట్ ఫామ్లో రాసుకుంటున్నాను. ఫిబ్రవరిలో జే ఉండదు, నెక్స్ట్ ఏ ఉంటుంది బేటా, జూలై, జూన్ కూడా వస్తుంది కదా, జూన్ అండ్ జూలై. సో ఇది చూడండి బేటా, ఈ 3 మంత్సే వస్తాయి నాకు తెలిసినంత వరకు అయితే, ఈ 3 మంత్సే. మీ దగ్గర వేరే క్యాలెండర్ ఉంటే నేనేం చేయలేను బేటా, ఓకేనా. వేరే క్యాలెండర్ అయితే అందరి దగ్గర ఉండదు, రైట్. సో కొంతమంది స్పెషల్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారనమాట మన దగ్గర, వాళ్ళ దగ్గర వేరే క్యాలెండర్ ఉండొచ్చు, ఓకే. సో ఇప్పటి వరకు అయితే మన అందరి దగ్గర ఉన్న క్యాలెండర్లో 12 మంత్స్లో ఓన్లీ 3 మంత్సే బేటా, ఓన్లీ 3 మంత్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ జే. అవేంటి అంటే జనవరి, జూన్ అండ్ జూలై. సో ఇవి వచ్చేసి 3, అందరికీ ఇలానే ఉంటుంది. నేను రాసిన ఇదే ఉంటుంది, మీరు రాసిన ఇదే ఉంటుంది, రైట్. మన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, ఏ స్టూడెంట్ రాసినా ఈ 3 సెట్సే ఫామ్ అవుతాయి. సో ఇది యూనివర్సల్గా ట్రూ అవుతుంది కాబట్టి, సో దిస్ ఈజ్ ఏ సెట్, ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ ఏ సెట్, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెట్ అయిపోతుంది.
సెట్, ఇట్ ఈస్ ఎ సెట్. రీజన్ ఏంటి అంటే అందరికి ఇదే వస్తుంది, చేంజ్ అవ్వదు, ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ బెట, కలెక్షన్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ కాబట్టి నేను ఈతో రాసేస్తాను. సో కలెక్షన్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ కాబట్టి ఒక 10 seconds మీకు టైం ఇస్తున్నాను, సెట్ రాయడానికి ట్రై చేయండి బెట. వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్? కలెక్షన్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ సెట్ ఏంటో ఒకసారి రాయడానికి మీరు ట్రై చేయండి. ఏ సెట్ వస్తుందో నాకు చెప్పండి, మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? ఈవెన్ ఇంటిజర్స్ అంటే తెలుసు కదా బెట, మల్టిపుల్స్ ఆఫ్ 2 అనమాట. సో 2 మల్టిపుల్స్ ఏమొస్తాయి ఇక్కడ? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ అనమాట. ఇలా వెళ్తూనే ఉంటాయి. ఇది అందరికీ సేమ్ టు సేమే వస్తాయి బట్ ఆడ్ నెంబర్స్ రావు. ఇన్ కేస్ ఎవరికైనా మల్టిప్లికేషన్స్ రాకపోతే ఇంకేం చేయలేము, రాకపోతే నేను కామెంట్స్లో పెట్టండి, నేను ఫర్ షూర్ వాళ్ళకి మల్టిప్లికేషన్స్ కూడా నేర్పిస్తాను. ఓకేనా? అందరం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర మొహమాట పడాల్సిన పని లేదు బెట. అర్థమైందా? వి ఆర్ అమిగోస్, రైట్? సో అమిగోస్, assemble to get your 10/10 in your maths exams, especially in your boards. సో దానికి మీరు మొహమాట పడకుండా మీకు ఏదైతే వచ్చిందో, సార్ నాకు ఇది వచ్చిందని కామెంట్స్లో చెప్పండి, రాకపోతే సార్ నాకు ఇది రాలేదు అని చెప్పేసి నాకు కామెంట్స్లో పెట్టేయండి. సో వస్తే వెరీ గుడ్, కంగ్రాచులేట్ చేద్దాం. రాకపోతే నో ఇష్యూస్ బెట, చెప్పేసుకుందాం లైవ్ సెషన్స్లో. ఓకేనా? వచ్చినా రాకున్నా సెషన్స్ అనేవి జరగాల్సిందే. సో వచ్చినా రాకున్నా, మీకు ఆన్సర్ వచ్చినా రాకున్నా అస్సలు టెన్షన్ ఏమీ లేదు, నేనుండగా, భయం ఎందుకు మీకు? ఓకేనా? సో ఈజీగా ఉంటుంది. సో సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ అనేది అందరికీ ఇలానే వస్తుంది బెట. మధ్యలో ఎవరికి 3 రాదు, ఎవరికి 5 రాదు, రైట్? సో ఇది కూడా అందరికి సేమ్ టు సేమ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఏ సెట్. సో అయిపోయింది కదా. చలో వన్ మోర్ క్వశ్చన్. సో ఇలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేసేసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి బెట? ఇప్పటిదాకా మనం రోస్టర్ ఫామ్ గురించి నేర్చుకున్నాం, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. అంటే ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చారు బెట? మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 వచ్చేసి 4 out of 4 వచ్చేసి దేంట్లో ఉన్నాయి? ఆల్ దీస్ ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా? ఇవన్నీ సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. మనం ఏం చేయాలి అంటే వీటిని రోస్టర్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మీరు చేసేయండి ఈసారికి, నేను హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ తీసుకుంటాను అండర్స్టాండింగ్ కోసం అనమాట. అందరికి బాగా అర్థం అవ్వాలి కాబట్టి హార్డ్గా ఉన్న క్వశ్చన్స్, కొంచెం లాజిక్గా ఉన్న క్వశ్చన్స్ ఆలోచించుకుంటే ఏముంటాయి బెట? ఓకే, సో మనందరి కోసం నేనేం చేస్తానంటే అన్ని ఈజీ క్వశ్చన్సే అనుకోండి, బికాజ్ అందరికి మీరందరూ చాలా స్మార్ట్, అందరికి వచ్చు కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, సో నేను సి పార్ట్ వచ్చేసి నేను చేసేస్తాను, సి అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ పార్ట్ నేను చేస్తాను. ఓకే, 1 and 3rd విల్ బి యువర్ హోంవర్క్. 1, 3 బెట. 1 and 3 వచ్చేసి ఏమవుతుందంటే ఇది మన హోంవర్క్. సో తెలుసు కదా సార్, మళ్ళీ చాలా మంది అడుగుతారు బెట కామెంట్స్ లో, సార్ హోంవర్క్ ఎలా సబ్మిట్ చేయాలి? సబ్మిట్ చేయాల్సింది ఏమీ లేదు బెట, యూ జస్ట్ మీకు చేసిన ఆన్సర్ నా కామెంట్స్ లో పెట్టండి. సార్ ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ వచ్చిందని టైప్ చేసి పెట్టండి మొబైల్లో. అందరు ఈ మధ్య చాటింగ్ చేసి 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 బాగా అలసిపోయి ఉంటారు, రైట్? టకా టకా ఇలా ఇలా టైప్ చేసేస్తారు మొబైల్లో. అందరికి అలవాటు అయిపోయింది మొబైల్స్ వాడడం. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా దగ్గర మొబైలే లేదు, తెలుసా మీకు? నేను ఇంటర్ అనమాట. ఇంటర్కి వచ్చిన తర్వాత నా దగ్గర ఒక చిన్న డబ్బా మొబైల్ వచ్చింది, అది కూడా అప్పుడప్పుడు మా పేరెంట్స్కి ఫోన్ చేసుకోవడానికి. బట్ ఈ కాలంలో అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి, 10th స్టూడెంట్స్ దగ్గర కూడా. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ బెట, మీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా యూటిలైజ్ చేసుకోండి వాటిని. అన్నీ ఉన్నాయి కాబట్టి చదువుకోవడానికి మీకు చాలా ఈజీ అయిపోతుంది, రైట్? చలో, సో ఇప్పుడు ఇదేమవుతుంది బెట, మనం ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకున్నా, నేను సెకండ్ అండ్ ఫోర్త్ కదా నేను చేసేది. సో సెకండ్ క్వశ్చన్ ఏముంది బెట? ఎక్స్ సి సెట్ వచ్చేసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ వచ్చేసి 8 అవ్వాలి. చలో, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ 8 అవ్వాలి కాబట్టి 17. సో 1 + 7 8. వెరీ గుడ్. 17, దాన్ని మళ్ళీ రివర్స్ కూడా రాసేయచ్చు, 71. వెరీ గుడ్, 8 అయిపోతుంది. నెక్స్ట్ సార్ వెరీ ఈజీ థింగ్ సార్, 44. ఎలా రాసుకున్నా రిటర్న్ లో? సెట్స్ లో బెట డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండకూడదు అనమాట. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు సెట్స్ లో ఎప్పుడైనా సరే ఎలిమెంట్స్ ని మీరు రిపీట్ చేయకూడదు. రిపీట్ చేసినా కూడా వాటిని కౌంట్ చేయరనమాట. సో సెట్స్ లో ఎలిమెంట్స్ కెనాట్ బి రిపీటెడ్, అందుకనే ఒకటేసారి రాస్తున్నాను 44ని. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంటాయి? 2 + 6 కాబట్టి 62, 26. ఓకేనా? ఈ 7 అయినా ఇంకేమైనా ఉన్నాయా బెట? 62, 26, 17, 71, 44, 62, 26. ఇంకా 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 ఏమైనా ఉన్నాయా బెట? చెప్పండి అన్న, ఇంకేమైనా ఉంటే తొందరగా చెప్పాలన్నమాట. ఓకే, ఇంకా సార్ మర్చిపోతున్నాం, 80 కదా.
సో 0 + 8 అఫ్ కోర్స్ 08 అని రాయాలి ఎందుకంటే 2 డిజిట్ నెంబర్ ఉండాలి కాబట్టి. బట్ 80 ఈజ్ సాటిస్ఫైడ్. ఇంకా మర్చిపోయాము సార్, ఇంకోటి మర్చిపోయారు మీరు. ఏంటి అంటే 35, 53 ఇవి కూడా ఉంటుంది. మీరు కూడా నాలాగే ఇలా మర్చిపోతే ఎగ్జామ్లో మార్క్స్ కట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? అన్ని ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలన్నమాట. మళ్ళీ మనం రాశాక అరే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు బెట. క్లారిటీగానే ఉండండి, బట్ ఆలోచించి సొల్యూషన్ ఫైనల్ సబ్మిట్ చేసేయండి. ఓకేనా? చలో, ఇదైపోయింది. కరెక్టేనా? టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బెట? 1 2 3 4 5 6 7 and 8 ఎలిమెంట్స్ ఉంటాయి. రెడీ? చలో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th వన్. ఏమిచ్చారు బెట? X is an alphabet in better word. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు? సెట్స్లో ఎలిమెంట్ అనేది మనం రాసేటప్పుడు ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు. సో రిపీట్ చేయకుండా బెటర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని రాసేద్దాం. ఏమేమి ఉన్నాయి బెట? B, E, T. T 2 times రిపీట్ అయింది, బట్ నేను ఒకటేసారి రాసుకోవాలి ఎలిమెంట్ కాబట్టి. E కూడా రిపీట్ అయింది కాబట్టి నేను ఒకటేసారి రాసుకోవాలి, R. సో BETR. సో టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది అన్నమాట. సో ఇదందరికి అర్థమైంది కదా? అర్థమైపోయి ఉంటే తొందరగా ఏం చేయాలి బెట? వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో లింక్ షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో తొందరగా మనం అందరం కలిసి నేర్చుకొని మ్యాథ్స్లో 10/10 తెచ్చేసుకుందాం అనమాట. ఓకేనా? చలో, నెక్స్ట్ వచ్చేసి ఏముంది బెట? ఇందాక మనం ఏమి ఇచ్చారు? సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. బట్ ఇప్పుడు రివర్స్ అనమాట. నేను ఇప్పుడు మీకు రోస్టర్ ఫామ్ ఇస్తాను, మీరు సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. చలో, ఇప్పుడు ఏంటి అంటే చాలా ఈజీ వన్. సో అగైన్ యాజ్ యూజువల్ ఇందులో నుంచి కూడా నేను మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, కొన్ని నేను చేస్తాను అనమాట. సో మీకు హోంవర్క్ ఇచ్చే క్వశ్చన్స్ వచ్చేసి ఓకే బెట 1 and 4 ఈసారి మీరు ఫస్ట్ అండ్ లాస్ట్. సో 1, 4th వన్ వచ్చేసి మనకి ఈరోజు హోంవర్క్. ఓకేనా? సో 1 and 4 వచ్చేసి హోంవర్క్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ 2 and 3 వచ్చేసి నేను చెప్పేస్తాను, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ లోపు మీరు క్వశ్చన్ చూసి వెంటనే మీకు కనుక ఆన్సర్ వచ్చేసి ఉంటే తొందరగా నాకు చాట్ బాక్స్లో చెప్పండి, సార్ ఐ గాట్ ద ఆన్సర్. మీరు చెప్పకముందే నాకు ఆన్సర్ వచ్చిందని తొందరగా మీరు ఏం చేస్తారు? నాకు చాట్ బాక్స్లో చెప్పాలన్నమాట. ఓకేనా? అంటే కామెంట్స్లో పెట్టాలి, సార్ మీరు స్టార్ట్ చేయకముందే నాకు సొల్యూషన్ వచ్చింది అని. రెడీయా? సో రెడీ టు స్టార్ట్ దిస్, రెడీ టు రాక్ దిస్. సో అమిగోస్, రెడీ టు రాక్ దిస్ కదా? చలో, సో ఇప్పుడు ఏమి ఇచ్చారు బేటా? సెట్ వచ్చేసి మనకు 2 4 8 6 32. సో బాగా ఆలోచించండి, ఏంటి ఇవి? సార్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటారా? బాగా ఆలోచించండి. మల్టిపుల్స్ ఆఫ్ 2 అయితే 6 కూడా ఉండాలి. 6 మిస్ అయిపోయింది ఇక్కడ. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 అయ్యే ఛాన్సే లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు? మల్టిపుల్స్ ఆఫ్ 2 లేదు కాబట్టి సార్ ఒకసారి మనం బాగా ఆలోచించుకుందాం. ఇక్కడ ఏముంది సార్? ఏముందారు బేటా? 2 4 8 16 32. సార్ దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే 2 power 1 2 power 2 2 cube 2 power 4 and 2 power 5. ఓ సర్ప్రైజింగ్, అంటే 2 పవర్స్ లో ఇచ్చారు. సో దీన్ని మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాసుకుంటాం బేటా? సో ఏదో ఒక సెట్, సమ్ సెట్ ఏ అనుకోండి. ఓకేనా? ఎక్స్ సచ్ దట్, ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ 2. ఎక్స్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ 2 అండ్ ఇంకేం చెప్తాం బేటా? అండ్ x is less than 6, అంటే 6 కంటే తక్కువ ఉంది. సో దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, బట్ ఇంకో ఫార్మాట్ కూడా ఉంది బేటా, దీనికి బెటర్ ఫార్మాట్ అనమాట. ఇలా రాసుకున్న అప్పుడు ఏమవుతుందంటే లెస్ దాన్ 6 కాబట్టి 0 కూడా వస్తుంది, బట్ 0 ఇక్కడ మిస్ అయిపోతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఇలా రాస్తారు, బట్ ఇలా రాసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 0 మిస్ అయిపోతుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ వే వచ్చేసి, సో బెటర్ వే ఇలా కూడా రాయొచ్చు, బట్ ఇక్కడ మీరేం రాయాలంటే ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 1 and 6. ఓకేనా? ఇక్కడ మీరు రాయాల్సింది ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 1 and 6. లేదు అంటే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు 0 and 6 అని. ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే మర్చిపోకుండా ఉండడానికి చాలా సో ఇలా రాసేటప్పుడు మేబీ మనం మర్చిపోతే మన హాఫ్ మార్క్ తీసేస్తారు. ఇన్ కేస్ బిట్ పేపర్లో వస్తే కనుక 1 మార్క్లో వస్తే ఈ క్వశ్చన్, అంటే ఫర్ షూర్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్ వస్తాయని కాదు, వస్తాయి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే 1 మార్క్ పోయినట్టే, ఆ టైం కూడా వేస్ట్ మనకు. సో అప్పుడు ఏం చేసుకుందామంటే మనం సపోజ్ గ్రేటర్గా రాసుకుందాం, అంటే ఒక ఏ ఎలిమెంట్ అనుకుందాం బేటా. సెట్ ఏ తీసుకున్నాం కాబట్టి స్మాల్ ఏ ఇస్ ద ఎలిమెంట్ అనుకుంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power x, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 power x అండ్
ఎక్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది బేటా, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. చలో ఇది బెటర్ కదా, ఇది చాలా ఈజీ. సో ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట సెట్ బిల్డర్ ఫామ్ ని, ఇది కూడా కరెక్టే. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఇలా రాసి కొంచెం మర్చిపోయే బదులు ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇట్స్ యూ, అప్ టు యూ అనమాట, మీ ఇష్టం బేటా. మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే ఆ ఆప్షన్ మీరు చూస్ చేసుకుని రాసుకోవచ్చు. బట్ రెండు విధాలుగా కరెక్టే. బట్ నేను సెకండ్ మెథడ్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మెథడ్ లో మనం రాసేటప్పుడు మర్చిపోవచ్చు. ఓకేనా? చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు బేటా, థర్డ్ వన్ కూడా అలాంటిదే. ఓకేనా? సెట్ బి తీసుకుందాం. సో ఇక్కడ ఏముంది బేటా, 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ బి సచ్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ అండ్ ఏమవుతుంది బేటా 5 కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. 5 పవర్ 4 దాకా వెళ్తుంది కాబట్టి సింపుల్ సెట్, ఇది కూడా కరెక్టే. అర్థమైందా? సో ఈ రెండు అర్థమయ్యాయా? దీంట్లో ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నాయా బేటా? సో కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇన్ కేస్ నాకు కామెంట్స్ లో పెట్టండి, సార్ నాకు రోస్టర్ ఫామ్ లో ఉన్న దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే, నాకు కనుక ఇది చెప్తే మన లైవ్ సెషన్ సెట్స్ మీద ఇంకో లైవ్ సెషన్ ఉండబోతుంది. ఆ సెషన్ లో మీ అందరి కామెంట్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మనం రివిజన్ కైండ్ ఆఫ్ సెషన్ చేసుకుంటాం కాబట్టి రివిజన్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ నెక్స్ట్ లైవ్ సెషన్ అదే మనకు. సో దాని మీద అప్పుడు మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బట్ కామెంట్స్ మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ బెటా. ఎంత బాగా మీరు సార్ నాకు ఇది వచ్చింది రాలేదు అని కామెంట్ చేస్తే అదే విధంగా మనం డిస్కస్ చేసుకుందామని. ఓకేనా? సో చలో నెక్స్ట్. సో ఇదంతా అయిపోయింది సార్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాం సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్ అనేది. బట్ దాంతో పాటు ఇంకేముంటాయంటే బెటా టైప్స్ ఆఫ్ సెట్స్ కూడా ఉన్నాయి మనకు. టైప్స్ ఆఫ్ సెట్స్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ సెట్స్ లో ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎంప్టీ సెట్. ఓకే, ఎంప్టీ సెట్. కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మ్యాథ్స్ పేపర్ చూడగానే నా బ్రెయిన్ అంతా ఎంప్టీ అయిపోతుంది సార్. ఎంప్టీ అయిపోతుంది అంటే ఖాళీ ఏముండదు సార్, నాకు అసలు టెన్షన్తో చెమటలు పట్టేసి బ్రెయిన్ అంతా ఎంప్టీ అయిపోతుంది సార్, ఏమి గుర్తురావు క్వశ్చన్ పేపర్ చూస్తున్నంతసేపు. అందుకే మరి ఎంప్టీ సెట్. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? టెన్షన్ అసలు పడకూడదు. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ హాల్కి నవ్వుకుంటూ వెళ్ళి ఓకేనా క్వశ్చన్ పేపర్ చూడగానే చిన్న స్మైల్ అనమాట, వచ్చినా రాకున్నా నేను చెప్పాను కదా, చిన్న స్మైల్ ఇచ్చేసి క్వశ్చన్ పేపర్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇలానే మన సెట్స్ లో కూడా ఎంప్టీ సెట్స్ అనేవి ఉంటాయి. ఎంప్టీ సెట్ అంటే ఎ సెట్ విత్ 0 ఎలిమెంట్స్. 0 ఎలిమెంట్స్ తో ఉన్న సెట్ ని మనం ఎంప్టీ సెట్ అంటాం. సో జనరల్ గా మనం సెట్ ని ఇలా రాసుకుంటాం కదా బేటా, కర్లీ బ్రాకెట్స్ లో ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి అలానే వదిలేయాలి, అప్పుడు అది 0 ఎలిమెంట్స్. దాన్ని ఇంకో ఫామ్ లో షార్ట్ ఫామ్ లో ఎలా డినోట్ చేస్తామంటే 5 అని. ఓకే, ఇలా రాసి సర్కిల్ పెట్టేసి మధ్యలో ఒక అడ్డు గీత పెడితే అది 5 అయిపోతుంది. 5 ఈజ్ ద నొటేషన్ ఆఫ్ ఎంప్టీ సెట్. ఓకేనా? బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే కర్లీ బ్రేసెస్ పెట్టేసి మధ్యలో 5 రాస్తారు, అప్పుడు అది ఎంప్టీ సెట్ అవ్వదు బెట. 5 ఇక్కడ ఎలిమెంట్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎంప్టీ సెట్. ఇది ఎలిమెంట్ అండ్ ఇది ఏమవుతుంది బెట, నాట్ అన్ ఎంప్టీ సెట్. ఇలా రాయడం రాంగ్, ఇది రాంగ్ అనమాట. ఎంప్టీ సెట్ కి ఇది రిప్రజెంటేషన్ కాదు, రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఎంప్టీ సెట్ ని మనం ఏమని పిలుస్తాం బెట? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్నిసార్లు ఎంప్టీ సెట్ తో పాటు దీని టర్మినాలజీస్ ఎలా ఉంటాయంటే నల్ సెట్ అని కూడా అంటారు. ఓకేనా? నల్ సెట్, ఇంకా దాంతో పాటు వాయిడ్ సెట్ అని కూడా అంటారు. ఓకేనా? ఎంప్టీ సెట్ ని మనం నల్ సెట్ అని కూడా అంటాం, వాయిడ్ సెట్ అని కూడా అంటాం. సో టెన్షన్ ఏమీ లేదు, చెప్పాను కదా ఓపెన్ బ్రాకెట్స్ లో ఇలాగా డినోట్ చేయాలి. బట్ మేక్ షూర్ ఇలా మాత్రం అస్సలు రాయకూడదు. ఓకేనా? అర్థమైందా అందరికి? చలో నెక్స్ట్. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి ఎంప్టీ సెట్ కి. సార్ ఓకే, ఎంప్టీ సెట్ డైరెక్ట్ గా ఇవ్వరు కదా మనకు. సో ఎంప్టీ సెట్ కి మనకు ఎగ్జాంపుల్స్ కావాలి, రైట్? సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి బేటా. ఒక సెట్ తీసుకున్నాం మనం ఇక్కడ. సెట్ లో ఏంటి అంటే సెట్ ఏ అనమాట. ఇక్కడ సెట్ ఏ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 1. న్యాచురల్ నెంబర్స్ 1 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అసలు మనకు? బికాస్ న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ విత్ 1 కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రియల్ నెంబర్ సెషన్ లో కూడా డిస్కస్ చేసాం కదా. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి న్యాచురల్ నెంబర్స్ 1 కన్నా తక్కువ ఉన్నాయి ఉంటాయా అంటే ఉండవు సార్, రైట్? ఉండవు కాబట్టి అదేమవుతుంది, ఎంప్టీ సెట్ అయిపోతుంది. చలో
నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమి ఇచ్చారు బేటా? డీలో ఏమి ఇచ్చారు? ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 2. ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 2 ఉంటుందా ఎక్కడైనా? ఛాన్సే లేదు మీకు అసలుకి. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే వెంటనే అది ఏమైపోతుంది? ఎంటీ సెట్ అయిపోతుంది. ఛాన్స్ ఎందుకు లేదు అంటే ఆడ్ నెంబర్ అని ఎందుకు అంటాం బేటా? అది డివిజిబుల్ అవ్వదు, అందుకే కదా మనం దాన్ని ఆడ్ నెంబర్ అవుతాం. ఇన్ కేస్ అది డివిజిబుల్ అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. సో అవ్వదు కాబట్టి ఈ సెట్ కూడా ఏమైపోతుంది? ఎంటీ సెట్ అయిపోతుంది. సో ఈ 2 సెట్స్ కాకుండా, ఓకేనా, ఎంటీ సెట్స్ కి ఈ 2 సెట్స్ కాకుండా మీకు ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్ తెలుసుంటే నాకు చాట్ బాక్స్ లో లేదా కామెంట్స్ లో పెట్టండి. సార్ మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కాకుండా నాకు ఎంటీ సెట్ కి వేరే ఎగ్జాంపుల్ కూడా తెలుసు, ఓకేనా. చాలా మంది మనలో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్స్ ఉన్నారు. అయినో అందరు ఇంటెలిజెంట్సే, నాలాగా చాలా స్మార్ట్ గా ఉంటారనమాట. తొందరగా మ్యాథ్స్ అంటే అసలు చాలా ఇష్టపడి పిచ్చిగా ఉంటారు జనాలు, రైట్. సో నేను కూడా, నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఇన్ కేస్ మీకు కూడా నాలాగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంది, ఇన్ కేస్ కొంతమందికి భయం కూడా ఉంటుంది, భయం ఉన్నా కూడా టెన్షన్ ఏమీ లేదు. ఇన్ కేస్ ఎవరికైనా భయం ఉంటే భయపడకండి, భయం ఉన్నా సరే నాకు ఎంటీ సెట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఓకేనా. ఎక్కడ చెప్తారు అంటే కామెంట్ బాక్స్లో చెప్పాలి. సో ఇప్పటిదాకా మీరు ఈ సెషన్ని ఇన్ కేస్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే తొందరగా మళ్ళీ ఇంకోసారి ఈ సెషన్ని బాగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే మర్చిపోకుండా అయితే వేదాంతు తెలుగు 8, 9, 10 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే సేమ్ టు సేమ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గుద్ది పడేయండి అనమాట. సో వెంటనే మేము ఏదైనా వీడియో పెడితే మీ ఫోన్లో కూడా టంగ్ అని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రెడీయా? చలో నెక్స్ట్, యూనివర్సల్ సెట్. ఓకే, యూనివర్సల్ సెట్ అంటే ఏంటి సార్? ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం టైప్స్ ఆఫ్ సెట్స్ లో. మాకు ఎంటీ సెట్ అంటే బాగా అర్థమైపోయింది, చాలా బాగా చెప్పేశారు మీరు. బట్ యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అంటే టెన్షన్ ఏమీ లేదు బేట. అన్ని సెట్స్, మన దగ్గర చాలా సెట్స్ ఉంటాయి కదా, అన్నిటిని కలిపి యూనివర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అందరికి సోషల్ తెలుసు కదా, సోషల్ ఎవరు చెప్తారు మనకు? రైట్, సోషల్ మన సుమియా మేడం చెప్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తారు బేట? ఇక్కడ యూనివర్సల్ సెట్ కదా, యూనివర్సల్ సెట్స్ లో ఎలా ఉంటుంది బేట? యూనివర్సల్ సెట్ అంటే ఎలా రాస్తారు? యూనివర్స్ అంటే యూనివర్స్ లో మనకు సన్ ఉంటారు, మూన్ ఉంటుంది, ఓకేనా, ఎర్త్ ఉంటుంది. అలానే యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. సో ఇలానే ఇక్కడ సెట్స్కి వచ్చేసరికి యూనివర్సల్ సెట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సెట్స్, ఓకేనా. చిన్న సెట్స్ అన్నిటిని కలిపేస్తే అది ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపులే చెప్తాను, చాలా అంటే చాలా ఈజియెస్ట్ వన్ ఏంటి అంటే మనందరికీ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, హోల్ నెంబర్స్ అంటే కూడా ఏంటో తెలుసు, రైట్. రేషనల్ నెంబర్స్ తెలుసు, ఇంటీజర్స్ తెలుసు, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట, ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కూడా తెలుసు. ఇవన్నీ చిన్న నెంబర్ సెట్స్ అన్నమాట. అన్నిటిని కలిపేస్తే మనకు ఒక యూనివర్సల్ సెట్ వస్తుంది. ఆ సెట్టే మనం ఏమంటాం అన్నమాట? రియల్ నెంబర్స్. అన్నిటిని కలిపేస్తే మనకు ఒక సెట్ వస్తుంది, అదేమవుతుంది బేట? రియల్ నెంబర్ సెట్. సో రియల్ నెంబర్స్ గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తొందరగా వెళ్ళి రియల్ నెంబర్ సెషన్ని చూసేయండి. తొందరగా అన్నీ ఉన్నాయి అందులో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసి రండి బేట. సో మీకు రియల్ నెంబర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అదే వీడియో కామెంట్స్లో పెట్టండి. తొందరగా అన్ని మనం క్లియర్ చేసేద్దాం, ఓకేనా. చలో, యూనివర్సల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ సబ్సెట్, ఓకేనా. సబ్సెట్స్ అంటే ఏంటి సార్? నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో అందులో సబ్సెట్ దేన్ని అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను బేట. సో నేను ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనేది ఒక సెట్, ఓకేనా. ఒక సెట్ తీసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు ఇంకో సెట్ ఏం తీసుకుంటున్నానంటే 1 2 3 4 5 6 7 8. సో ఏ అనేది ఒక సెట్ 1 to 4, బి అనేది ఒక సెట్ ఉంటుంది, అనదర్ సెట్ అన్నమాట 1 to 8. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, రైట్. చూడండి, 1 ఏలో ఉంది, బిలో ఉంది, 2 ఏలో ఉంది, బిలో ఉంది, 3 కూడా ఏ అండ్ బి రెండిట్లో ఉంది, 4 కూడా ఏ అండ్ బి రెండిట్లో ఉంది. సో దాని మీనింగ్ ఏంటి బిడ్డ? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఆర్ ప్రెసెంట్ ఇన్ బి. సో అప్పుడు ఏమంటాం మనం సింపుల్ గా? దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఓకేనా. మనం ఇలా డినోట్ చేస్తాం, సబ్సెట్. సి పెట్టేసి కింద ఒక లైన్ డ్రా చేసేస్తే అది సబ్సెట్ అయిపోతుంది. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి.
సో ఇది నొటేషన్ అన్నమాట. సో దీనికి తోడు మనకు కామన్ సబ్సెట్స్ రెండు ఉంటాయి. ఏ సెట్ అయినా సరే సబ్సెట్ లేని సెట్ అనేది ఉండదు మనకు. సో అందులో 2 సబ్సెట్స్ బేసిక్ కామన్ గా ఉండేది ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ ఏంటి బేటా, నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అనమాట. ఓకేనా, నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అండ్ దాంతో పాటు ఇంకో స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఎవ్రీ సెట్ దానికి అది కూడా సబ్సెట్ అవుతుంది. రైట్ యా, బికాజ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. సో అందుకని ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇది కూడా అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో తొందరగా అర్థమైపోయి ఉంటే వెంటనే నాకు కామెంట్స్లో చెప్పండి సార్ మాకు అర్థమైపోయింది అని. ఇన్ కేస్ కాకపోతే కామెంట్స్లో చెప్పండి బేటా సార్ నాకు ఇక్కడ ఈ పోర్షన్లో డౌట్ వచ్చిందని చెప్తే మన లైవ్ సెషన్లో అది మనం క్లియర్ చేసేసుకుందాం. చలో నెక్స్ట్ వన్, వెన్ డయాగ్రామ్స్. సార్ ఇదంతా ఓకే, వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఏమీ లేదు బేటా, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ అంతే. ఓకేనా, పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, దాన్ని మనం ఏమంటాం, వెన్ డయాగ్రామ్ అంటాం. సో పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఓకేనా, పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సో దీన్ని మనం ఒక్క నిమిషం టైం ఇచ్చేస్తే తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి, వెన్ డయాగ్రామ్స్ ని మనం డిస్కస్ చేసుకోవాలి, పిక్టోరియల్ రిప్రజెంటేషన్. బట్ దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను వెన్ డయాగ్రామ్ గురించి, చిన్న ఐడియా. సో ఇప్పుడు నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి బేటా. ఏ అనేది ఒక సెట్ ఉంది అండ్ బి అనేది ఒక సెట్ ఉంది. అండ్ ఇవన్నీ కలిపి దేంట్లో ఉంటాయి బేటా, యూనివర్సల్ సెట్ అని చెప్పాను కదా. సో మ్యూ అని అంటారు అనమాట. సో ఇది మన యూనివర్సల్ సెట్. ఓకేనా, సో ఇలా మనం వెన్ డయాగ్రామ్ సెట్స్ ని ఒక పిక్చర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుందాం అనమాట. ఓకేనా, ఒక పిక్చర్, ఒక డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం సెట్స్ ని. దాన్నే మనం ఏమంటాం అంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం. సో సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే, వెన్ డయాగ్రామ్ కి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, వాటిని మనం ఏమంటాం, వెన్ డయాగ్రామ్స్. ఓకేనా, సో ఐ హోప్ ఇది కూడా అందరికి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి బేటా, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సార్ ఆపరేషన్స్ ఏంటి అంటే కత్తులు గటార్లు ఏమైనా కావాలని మీరు కామెంట్ చేస్తే లేదు. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ బేటా. సెట్స్ లో కూడా బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ మ్యాథ్స్ లో బేసిక్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు, మ్యాథ్స్ లో బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి బేటా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అలానే సెట్స్ లో కూడా కొన్ని బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకేనా, సో అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. నేను అన్ని మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. టెన్షన్ ఏమీ లేదు, అన్ని మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో నా ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే యూనియన్ ఆఫ్ సెట్స్. సో ఇక్కడ యూనియన్ అంటే ఏమీ లేదు బేటా. యూనియన్ మీకు తెలుసు కదా, కాలేజెస్ రీయూనియన్, స్కూల్ రీయూనియన్ అంటే ఎప్పుడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గర కలిసిపోతారు అనమాట. బ్యాచెస్ ఏదైనా అయి ఉండొచ్చు, రైట్. 2014 బ్యాచ్ అయి ఉండొచ్చు, 23 బ్యాచ్ అయి ఉండొచ్చు, 16 బ్యాచ్ అయి ఉండొచ్చు, ఏ బ్యాచ్ అయినా పర్లేదు, అందరు కలిసి ఒకే దగ్గర ఉంటే యూనియన్ అంటాం మనం జనరల్ గా. కాలేజ్ యూనియన్ జరుగుతుంది రా, స్కూల్ యూనియన్ జరుగుతుంది అంటారు మీ ఫ్రెండ్స్ వచ్చేసి, రైట్. ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు, సో ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మీరు వెళ్ళిపోయాక స్కూల్ యూనియన్ చేసుకుందాం రండి అని మీ ప్రిన్సిపల్ కానీ మీ స్కూల్ వాళ్ళందరూ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో అలాంటి వాటిని మనం బేసికల్ గా అది రియల్ లైఫ్ యూనియన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్ అది కూడా సెట్ లో ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సెట్ ఉంది బేటా. సో సెట్ ఏ వచ్చేసి నేనేం తీసుకుంటున్నానంటే 1 2 3, ఇది ఒక సెట్ ఏ. సో సెట్ బి వచ్చేసి 3 4 5 and 6. ఓకేనా, సో సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3, సెట్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి 3 4 5 6 అనమాట. సో అప్పుడు ఏం చేద్దామంటే యూనియన్ కావాలి నాకు. సార్ ఏ యూనియన్ బి, సో ఏ యూనియన్ బి ఇలా డినోట్ చేస్తాం, యూ ఉంటుంది మధ్యలో. ఓకేనా, సో యూనియన్ ఈస్ డినోటెడ్ విత్ యూ. సో ఏ యూనియన్ బి కావాలి అంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఏ యూనియన్ బి ఏం చేస్తాం బిడ్డ, ఏ బ్యాచ్ ఉన్నా పర్లేదు అందరినీ కలిపేస్తాం అనమాట యూనియన్ అంటే. సో అందరినీ కలిపి రాసుకోవాలి కాబట్టి 1 2 3 4 5 and 6. అర్థమైందా సార్? మరి ఇక్కడ 3 2 times రిపీట్ అయిందా అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, సెట్స్ లో ఎలిమెంట్స్ కెనాట్ బి రిపీటెడ్. ఎలిమెంట్స్ ని మనం రిపీట్ చేయకూడదు. అర్థమైందా? ఎలిమెంట్స్ ని మనం రిపీట్ చేయకూడదు కాబట్టి 3 ని మనం ఒకటేసారి రాసుకున్నాం. అర్థమైపోయింది కదా? చాలా ఈజీ కాన్సెప్ట్ సార్ ఇది. ఎంత ఈజీగా ఉండదు, చాలా అంటే చాలా ఈజీగా చెప్పేశారు మీరు. ఎగ్జామ్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి బెట మీకు. బాగుంటే అన్ని కలిపి ఇచ్చేస్తారు అన్నమాట ఒకటేసారి.
అందుకని మనం భయపడిపోతూ ఉంటాం. సో నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు, ఓకేనా. హోంవర్క్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 7, 8, 9 and 10 ఇచ్చాను, ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ టు ఇంకో సెట్ ఇస్తాను 3, 5, 9, 8. సో ఇది బెట నా సెట్, ఓకేనా. ఏబి ఉంది, నాకు ఏ యూనియన్ బి కావాలి. సో కామెంట్స్ లో చెప్పండి ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుందో. నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్, ఇది మీ హోంవర్క్ క్వశ్చన్, ఓకేనా. హోంవర్క్ క్వశ్చన్ కాబట్టి దీనికి ఆన్సర్స్ మీరు ఎక్కడ ఇస్తారు, కామెంట్స్ లో ఇచ్చేయాలన్నమాట. నాకు ఆన్సర్ అనేది సార్ ఏ యూనియన్ బి, మీరు ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ కి ఏ యూనియన్ బి ఆన్సర్ ఇది, ఓకేనా. చలో నెక్స్ట్ సార్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? యూనియన్ అంటే చెప్పారు, అందరినీ ఒకే దగ్గర గ్యాదర్ చేసేసి తీసుకొని ఒకే దగ్గర రాసాం మనం. బట్ ఇంటర్సెక్షన్ అంటే ఏమీ లేదు బెట. ఇందాక మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఓకేనా, మనం ఇందాక 2 సెట్స్ తీసుకున్నాం. ఏంటి? ఫస్ట్ సెట్ వచ్చేసి 1, 2, 3, ఓకేనా. సెకండ్ సెట్ బి వచ్చేసి 3, 4, 5 and 6, రైట్ బెట. సో అప్పుడు మనం ఏం చేసాం, ఏ యూనియన్ బి కాబట్టి ఏం చేసాం, సింపుల్ గా చూడండి. ఏ యూనియన్ బి కాబట్టి సార్ మీరే అన్నారు కదా అందరినీ కలిపేయాలి, రైట్. సో 1, 2, 3, 4, 5, 6 ఇది ఏ యూనియన్ బి. బట్ నేను అడిగింది ఏంటి బెట, మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉల్టా రాసేయాలన్నమాట యూనియన్ కి. అంటే మీరు యూనియన్ నొటేషన్ మాత్రం బెట, డినోట్ చేయడానికి ఏది ఉల్టా రాసేయడం అంటే మళ్ళీ అదే ఎలిమెంట్స్ రాయడం కాదు, ఓకేనా. ఉల్టా అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ అందరినీ కలిపినట్టు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏం చేస్తామంటే ఓన్లీ మనం కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ నే రాసుకుంటాం. సో ఓన్లీ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి బెట, ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓన్లీ 3 ఈజ్ మై కామన్, రైట్. 3 కామన్ గా ఉంది కాబట్టి సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది బెట, 3. ఒకటే ఎలిమెంట్ 3 అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు హోంవర్క్ లో, ఇది ఓకేనా. హోంవర్క్ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చేయండి హోంవర్క్ క్వశ్చన్స్ ఇవి. సో ఏ వచ్చేసి ఈసారి 5, 6, 7, 8. సెట్ బి వచ్చేసి 6, 7, 9 and 10. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది బెట, అది నాకు మళ్ళీ చాట్ బాక్స్ లో పెట్టండి. చాలా ఈజీ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసి ఇక్కడ పెట్టేయడమే అంతే. నేనే ఇండైరెక్ట్ సొల్యూషన్ కూడా చెప్పేశాను. ఇంకా జస్ట్ మీరు కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని అక్కడ పెట్టేయడమే అనమాట. రెడీ? చలో నెక్స్ట్ వచ్చేసి డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి సార్? ఓకే, ఇంటర్సెక్షన్ అయిపోయింది, యూనియన్ అయిపోయింది, ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఉన్నాయి బాబు. ఓకే, కొంచెమే అనమాట, ఇంకేమీ లేదు. చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ. బట్ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. భయపడాల్సిన పని మాత్రం అస్సలు లేదు మనకు. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో నేర్చేసుకుందాం తొందరగా. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏమీ లేవు బెట. సరే ఇందాక లాగానే మళ్ళీ 1, 2, 3 తీసుకుంటాను నేను. బట్ ఈసారి నేను బి ఏం తీసుకుంటున్నానంటే 4, 5, 6, ఓకేనా. సో డిస్జాయింట్ సెట్ వచ్చేసి ఏమవుతుందంటే మీకు ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది కదా. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది బెట, సార్ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో నల్ సెట్ వస్తుంది అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఓకేనా. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ వస్తే నాట్ ఓన్లీ ఏ సెట్ అయినా సరే 3 సెట్స్ ఉన్నా 4 సెట్స్ ఉన్నా పర్లేదు, ఏ సెట్స్ కైనా సరే ఇంటర్సెక్షన్ అనేది నల్ సెట్ వస్తే కనుక వాటిని మనం ఏమంటాం బెట ఇక్కడ, దెన్ వీ కెన్ సే దట్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. అర్థమైందా? ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నమాట. అర్థమైందా అందరికి? ఏ అండ్ బిని మనం ఇప్పుడు ఏమంటాం అంటే డిస్జాయింట్ సెట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తాను మీకు, మీకోసమే ఈ క్వశ్చన్ స్పెషల్ గా. సో ఇప్పుడు డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో మీరు చెప్పాలి బెట. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, వెదర్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ ఆర్ నాట్, ఓకేనా. ఏ అండ్ బి వచ్చేసి డిస్జాయింట్ అవుతాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఏ వచ్చేసి 3, 4, 5 and 6, ఓకే. అండ్ బి వచ్చేసి ఏమవుతుందంటే బేటా మీకోసం బి వచ్చేసి బి విల్ బి 6, 7, 8, 9 and 10, ఓకే. సి విల్ బి 4, 5. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి డిస్జాయింటా, ఏ ఇంటర్సెక్షన్ సి డిస్జాయింట్ అవుతుందా, అండ్ బి ఇంటర్సెక్షన్ సి డిస్జాయింట్ అవుతుందా లేదా అనేది మీరు నాతో చెప్పాలి. ఎలా చెప్తారు సార్, మీరు మాకు డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండరు కదా అంటే కామెంట్స్లో చెప్పండి బేటా, నేను చూసేసుకుంటాను అనమాట. అన్ని కామెంట్స్ నేను చదువుతాను, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదువుతాను కాబట్టి టెన్షన్ పడాల్సిన పనే లేదు. అర్థమైంది అనుకుంటా అందరికి, రైట్?
సో నాకు కామెంట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు నాకు కామెంట్స్ చేసి ఆన్సర్ చెప్తే అది కరెక్టో కాదో నేను చెప్తాను. ఓకేనా? మన లైవ్ సెషన్స్లో కరెక్టా కాదా అనేది చెప్పేసుకుందాం. టెన్షన్ పడాల్సింది ఏం పని లేదు దానికి కూడా. చలో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సో బేసికల్గా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ వచ్చేసరికి మనం ఎలా డినోట్ చేస్తాం బెట? డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ a మైనస్ b. అలాగే సెట్స్ కూడా ఇక్కడ a మైనస్ b అనమాట. సో a మైనస్ b సెట్స్ని సార్ ఎలా డినోట్ చేస్తాం మనం అంటే ఏ విధంగా రాస్తాం అంటే చాలా ఈజీ బెట. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఓకేనా? సో ఇది చాలా అంటే చాలా ఈజీ. పిల్లలు వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో టెన్షన్ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఇక్కడ ఏ వచ్చేసి సెట్ ఏ వచ్చేసి 1 2 3 4, సెట్ బి వచ్చేసి 4 5 6 7 8 అనమాట. సో ఇప్పుడు ఏ మైనస్ బి, వాట్ డూ యూ మీన్ బై ఏ మైనస్ బి బెటా? ఓకే, ఏ మైనస్ బి ఏంటి అంటే ఏ మైనస్ బి తెలుసా బెటా మీకు? ఇన్ కేస్ మీకు కనుక ఏ మైనస్ బి అంటే ఏంటో తెలుసుంటే నాకు తొందరగా సార్ మీరు చెప్పేదానికంటే ముందే మాకు తెలుసు అని నాకు చాట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఓకేనా? అర్థమైందా మీకు? ఏ మైనస్ బి అంటే నాకు మీకు ముందే తెలుసు అని చెప్పాలన్నమాట. సో ఏ మైనస్ బి అంటే ఏమీ లేదు బెటా, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే బిలాంగ్స్ టు ఏ ఉండాలి బట్ బిలో ఉండకూడదు. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ మన దగ్గర ఎన్ని సెట్స్ ఉన్నాయి బెటా? 2 సెట్స్ ఉన్నాయి కదా. 2 సెట్స్లో ఇందులో ఏలో ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 4, బిలో ఎలిమెంట్స్ వచ్చేసి 4 5 6 7 and 8, రైట్? సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏలో అండ్ బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి బెటా? 4. సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ను ఏ నుంచి తీసేయాలి బెటా. ఓకేనా? ఏ నుంచి మనం తీసేస్తే ఏమవుతుందన్నా సొల్యూషన్ ఏమొచ్చేస్తుంది మనకి? ఇప్పుడు ఏ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. బిలాంగ్ టు ఏ బట్ నాట్ టు బి. సో ఓన్లీ 1 2 3 వచ్చేసి ఏ మైనస్ బి అయిపోతుంది. క్లియర్ కదా? కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఏ మైనస్ బి అంటే ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఓన్లీ ఏ బట్ నాట్ టు బి. ఓన్లీ ఏలోనే ఉండాలి, బిలో అస్సలు ఉండకూడదు. అర్థమైందా? సో బిలో ఉన్న ఎలిమెంట్ ఏంటి బెటా? 4. కాబట్టి నేను 4ని ఎలిమినేట్ చేసేసి అంటే 4ని సబ్ట్రాక్ట్ చేసేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ బి మైనస్ ఏ అంటే ఏం లేదు బెటా, సింపుల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఓన్లీ బి బట్ నాట్ ఇన్ ఏ. ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్సే కావాలి. అంటే కామన్గా ఏముంది బెటా? 4 కదా. కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేస్తే 5 6 7 8. ఓకేనా? అర్థమైంది కదా ట్రిక్ అందరికి? వెరీ ఈజీ అనమాట, ఏమీ లేదు. ఏ ఇంటర్సెక్షన్ బిలో అంటే కామన్ ఎలిమెంట్స్ని మనం పక్కకు పెట్టేసి రాసేయాలన్నమాట. సో నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ హోంవర్క్గా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 7 8. సో మీ బి ఎలిమెంట్స్ వచ్చేసి ఏమవుతుందంటే 6 7 8 అండ్ సి ఎలిమెంట్స్ వచ్చేసి 3 4 5 బెటా. సో మీరు నాకు ఎలిమెంట్స్ ఏమేమి చెప్పాలంటే ఏ మైనస్ బి ఎంత అవుతుంది, బి మైనస్ ఏ ఏమవుతుంది, ఓకే, అండ్ బి మైనస్ సి ఏమవుతుంది, ఏ మైనస్ సి ఏమవుతుంది. ఓకేనా? ఈ 4 నాకు హోంవర్క్స్లో చెప్పాలి. చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సార్ మాకు 4 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చారా అంటే ఎస్ బెటా, అన్ని విధాలుగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి అన్ని విధాలుగా మీ క్వశ్చన్స్ అనేవి నేను సాల్వ్ చేసి మీకు కూడా సాల్వ్ చేయాలనే హోంవర్క్ ఇస్తున్నాను. నేను చెప్పేవి వింటే 10 by 10 వస్తాయా సార్ అంటే వస్తాయి, కానీ మీ సైడ్ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రాక్టీస్ లేకపోతే మాత్రం కష్టం బెటా. తర్వాత మళ్ళీ నన్ను అనొద్దు, మీరు అంటారు సార్ మీరు చెప్పింది చేసాము బట్ 10 by 10 రాలేదు అంటే చెప్పింది ఎక్కడ చేశారు బెటా? హోంవర్క్కి నాకు కామెంట్స్ రావట్లేదు, రైట్? హోంవర్క్ చేసి మీరు కామెంట్స్ పెడితేనే కదా ఓ సమ్ స్టూడెంట్ చేశారు, కామెంట్స్ ఇచ్చారు, వాళ్ళకి ఎంత రిజల్ట్ వచ్చింది, నేను కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. అర్థమైందా? అర్థమైంది కదా అందరికి ఇప్పుడు? చలో. సో ఇప్పుడు దాని తర్వాత ఏంటి అంటే బెటా లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అనమాట. 2 సెట్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఏమీ లేదు బెటా. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి బెటా నా దగ్గర, ఏ అండ్ బి. ఈ 2 సెట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏ వచ్చేసి సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి బి ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ. అలా అయితే ఏ is subset of b and b is subset of a, then we can say that a is equal to b. Both are equal sets. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసేసుకుంటాను బెటా, ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. సో ఇప్పుడు ఏ
ఎలిమెంట్స్ వచ్చేసి ఏం తీసుకుందాం బేటా 1 2 3 4 ఓకేనా. సో బి ఎలిమెంట్స్ వచ్చేసి ఇంకేమవుతాయి చెప్పండి అన్న. బి ఎలిమెంట్స్ వచ్చేసి ఏమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ బి ఎలిమెంట్స్ వచ్చేసి నేను తీసుకుంటాను సబ్సెట్స్ ఆఫ్ ఏ ఉండాలి కాబట్టి ఓకే 1 2 and 3 ఓకే. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా? అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో ఇది ఈక్వల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇక్కడ అంటే మనకు లేదు, అన్ని ఎలిమెంట్స్ ఉండాలి అనమాట. సో కండిషన్ ఏంటి బేటా, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ బిలాంగ్ టు బి ఈజ్ ద ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్ టు ఏ. సో అలా అయితేనే మనం వాటిని ఈక్వల్ సెట్స్ అంటాము. అర్థమైంది కదా, క్లియర్ కదా. ఇది ఎవ్రీ ఎలిమెంట్ అనమాట, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. అలా అయితేనే మనం వాటిని ఈక్వల్ సెట్స్ అని చెప్తాము. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైంది కదా బేటా. ఎనీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయా దీంట్లో? ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? లేవు, రైట్, వెరీ గుడ్. సో కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా టెన్షన్ ఏమీ లేదు. సో తొందరగా మళ్ళీ మనం స్టార్ట్ చేసేసుకుంటే వెళ్ళిపోవడమే అన్నమాట. సో ఇంకేమైనా మీకు కనుక ఈక్వల్ సెట్స్ కి వేరే ఎగ్జాంపుల్ ఏదైనా తెలుసుంటే తొందరగా నాతో సార్ నాకు ఈక్వల్ సెట్స్ కి ఈ ఎగ్జాంపుల్ తెలుసు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బేటా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 1 ఉంది. సో ఇప్పుడు ఇది చూసుకోండి, కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది బేటా, ఏ ఉంది ఇక్కడ, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, రైట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయిపోతుంది. అండ్ సిమిలర్ గా బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సో బి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ. సో వాట్ వీ కెన్ సే బేటా, వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో బోత్ ఆర్ ఈక్వల్ సెట్స్. అర్థమైంది కదా ఈక్వల్ సెట్స్ అంటే ఏంటో. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, టూ కండిషన్స్ ఉంటాయి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి బి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. రెడీయా? చలో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఓకే, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటో మనం జాగ్రత్తగా చిన్నగా తెలిసేసుకుందాం. ఓకేనా, ఫైనైట్ సెట్స్ మీకు ఇక్కడ పేరు చూస్తే తెలుస్తా ఉంది. ఫైనైట్ సెట్స్ అంటే ఏమీ లేదు బేటా, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి ఏ సెట్ లో అయినా సరే. ఇఫ్ ఏ సెట్ హ్యావింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫైనైట్ అంటే మళ్ళీ ఏంటి సార్ అంటే కౌంట్ చేసేంతగా ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఓవెల్స్ కాబట్టి AEIOU. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కౌంట్ చేయగలుగుతున్నామా లేదా? సో దాన్ని మనం ఏమంటామంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అవర్ ఫైనైట్ సెట్. ఓకేనా, ఇంకొకటి తీసుకోవచ్చు సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఓకేనా, సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏముంటాయి బేటా, ఏతో స్టార్ట్ చేసేసి నేను. సో X such that X is an alphabet. సో X ఆల్ఫాబెట్స్ 26 ఎలిమెంట్స్ ఉంటాయి సార్. సో అందుకని ఇది కూడా ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. బట్ ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి సార్? మళ్ళీ దీనికి ఆపోజిట్ తెలిసిందే కదా. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏమీ లేదు, కౌంటబుల్ ఉండవు అనమాట ఎలిమెంట్స్ అనేవి చాలా అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది బేటా, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అయినా తీసుకోండి, ఎన్ని ఉంటాయి బేటా దీంట్లో, కౌంటే చేయలేం. కౌంట్ చేసుకుంటూ పోతే అసలు కౌంట్ చేయడానికి కూడా మీకు టైం సరిపోదు అనమాట. సార్ 1 2 3 4 5 6 అంటారా, అలా వెళ్తూ అప్ టు ఇన్ఫైనైట్ ఉంటాయి అనమాట, కౌంట్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా, ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటారా, ఇస్తాను. దాంట్లో ఏముంది బేటా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, వెరీ ఈజీ. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3, ఇవన్నీ మీకు ఇన్ఫైనైట్ సెట్స్ అన్నమాట. యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ సెట్ లో అనేది మనం అసలు చెప్పలేం. అందుకని అవి ఏమవుతాయి, ఇన్ఫైనైట్ సెట్స్ అవుతాయి. సో నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా మీకు ఒకవేళ వేరే ఎగ్జాంపుల్స్ తెలుసుంటే, ఫైనైట్ కి ఇన్ఫైనైట్ సెట్స్ కి మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఒకవేళ తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా, తొందరగా మీరు కామెంట్ బాక్స్ లో చెప్పేసి ఈ సెషన్ ని తొందరగా లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. సో దట్ మీలాగే వాళ్ళు కూడా స్మార్ట్ గా తయారయ్యి
ఓకేనా. స్మార్ట్ అంటే సార్ అందంగా కనిపించడం కాదు బెట. స్మార్ట్ అంటే బ్రెయిన్తో స్మార్ట్ అంటే చాలా ఇంటెలిజెంట్, తొందరగా మీలాగే మ్యాథ్స్ వాళ్ళు కూడా సాల్వ్ చేసేసి 10/10 తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. చలో లాస్ట్ టాపిక్ ఫర్ దిస్ సెట్స్. ఓకేనా, లాస్ట్ టాపిక్ అన్నమాట. ఏంటి అంటే కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెటా, కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్ అంటే ఏమీ లేదు బెటా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి. కార్డినాలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం కార్డినాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ సెట్ అంటాం. సరే, ఫర్ సపోజ్ ఏ ఒక సెట్ ఉంది, 1 2 3 4 సెట్ వచ్చేసి నా దగ్గర ఏ ఉంది. సార్ కార్డినాలిటీ ఆఫ్ ఏ అంటే ఎలా డినోట్ చేస్తాం అంటే ఎన్ ఆఫ్ ఏ అనమాట, ఇలా డినోట్ చేస్తాం. ఓకేనా. సో ఎన్ ఆఫ్ ఏ టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బెటా, 4. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ విల్ బి 4. అంతే, చాలా ఈజీ, వెరీ సింపుల్. సో ఫర్ సపోజ్ బి ఉంది సార్, 3 4 5 6 ఉంది. ఓకేనా. సో 3 4 5 6 ఉన్నాయి సార్. కార్డినాలిటీ ఆఫ్ బి ఎంత, కార్డినాలిటీ ఆఫ్ బి ఎంత బెటా, కార్డినాలిటీ ఆఫ్ బి వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ కూడా 4 అయిపోతుంది. బట్ సార్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఏమొస్తుంది బెటా, 1 2 3 4 5 6. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతుంది సార్, కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతుంది బెటా, 1 2 3 4 5 6 6 అవుతుంది. అదేంటి సార్ ఇక్కడ 4 ఇక్కడ 4 అంటే 8 ఎలిమెంట్స్ రావాలి కదా. 6 ఎలిమెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం రాసేటప్పుడు బెటా కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మనం రాయం. సో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకు, ఏ ఇంటర్సెక్షన్ బి కదా, అందరికి తెలిసిందే కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి బెటా, 3 4. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఏమవుతుంది బెటా, 3 4 కాబట్టి 2. సో ఇప్పుడు కార్డినాలిటీ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఏమవుతాయంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి మైనస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమైందా. కావాలంటే మనం దీన్ని వెరిఫై కూడా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ సెట్స్ కి ఏ యూనియన్ బి ఎంత వచ్చింది బెటా, 6. ఏ ఎంత 4, బి ఎంత 4, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 2. సో 4 + 4 8 - 2 విల్ బి 6. అయిపోయింది కదా, చాలా ఈజీ కదా, అందరికి అర్థమైంది కదా. సో ఇది కనుక మీకు అర్థమైపోయి ఉంటే తొందరగా ఈ సెషన్ ని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గుద్దేయండి. ఓకేనా. డైరెక్ట్గా టంగ్ మని కొట్టేస్తే ఎవరైనా సరే మేము ఒక వీడియో పెట్టినప్పుడు మీ ఫోన్లో కూడా నోటిఫికేషన్ టంగ్ టంగ్ అని మోగేస్తుంది. అర్థమైందా. చలో, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో వినేసారు ఈ లెసన్ని. సో సార్ అంతా అయిపోయింది, బట్ ఈసారి మనం ప్రాక్టీసే జరగలేదు. రియల్ నెంబర్స్లో అయితే మనం చాలా క్వశ్చన్స్ చేసుకున్నాం కదా. సో అందుకనే బట్ ఈ సెషన్స్ అనేవి కొంచెం లెందీ అయిపోతున్నాయి బెటా. లెందీ అయిపోతున్నాయని మనం ఏం చేసామంటే కన్సెప్ట్ అన్ని ఒక వీడియోలో పెట్టేస్తాం అనమాట. ఇది కన్సెప్చువల్ వీడియో. సో కన్సెప్ట్స్ అన్ని మీరు బాగా చదివేసుకొని నేను చెప్పినట్టు హోంవర్క్స్ ప్రాక్టీస్ చేసి నా కామెంట్స్లో పెట్టేస్తే ఏం చేస్తాను అంటే నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట అన్నీ కలిపి ఇంకో సపరేట్ సెషన్ పెట్టుకుందాం. అది కూడా లైవ్ సెషన్ అన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ వీడియోస్లో అంటే ఈ సెషన్లో డౌట్స్ ఉంటే ఫర్ షూర్ మీరు ఎలాగో నాకు కామెంట్స్లో పెడతారు, సార్ నాకు సబ్సెట్ పార్ట్ అర్థం అవ్వలేదు అంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, లేదా నాకు డిస్జాయింట్ పార్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటారా. నో ఇష్యూస్ బెటా. కన్ఫ్యూజన్గా ఎక్కడ ఉంటే అక్కడ నాకు చాట్ బాక్స్లో చెప్పేయండి. మనం వెంటనే ఏం చేస్తామంటే చాట్ బాక్స్లో చెప్తారు కాబట్టి మన లైవ్ సెషన్లో నేను ఆ కామెంట్స్ని చూసి ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు చిన్నగా సెట్స్ గురించి ఒక చిన్న రివిజన్ సెషన్ పెట్టుకుంటాం, ఒక 5 to 10 minutes. కాబట్టి ఆ రివిజన్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో మీరు పెట్టే ఆన్సర్స్ కరెక్టా రాంగా అన్ని కూడా మనం ఆ లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఏం చేద్దాం బెటా, అమిగోస్ అసెంబుల్. సో వీఆర్ గోయింగ్ టు రాక్ ఇట్, రైట్. వీఆర్ గోయింగ్ టు గెట్ 10 out of 10 అనమాట. అవర్ మోటో, మన అజెండా ఏంటి బెటా, మన గోల్ ఏంటి, మ్యాథ్స్లో మనకు 10 out of 10 రావాలి. ఏది ఏమైనా సరే మ్యాథ్స్లో 10 out of 10 అనేది తగ్గేదేలే. తెలుసు కదా, పుష్ప డైలాగ్ అందరికీ తగ్గేదే లేదు. సో అలాగే మన మ్యాథ్స్లో కూడా అమిగో టీమ్ డైలాగ్ ఏంటి అంటే మ్యాథ్స్లో 10/10 తగ్గేదే లేదు. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటే అంటే మీరు బాగా నేర్చుకుని ఉంటే సెట్స్ గురించి తొందరగా మన ఫ్రెండ్స్ మన అమిగోస్ కూడా నేర్చుకోవడానికి ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి.
అండ్ ఈ వీడియోకు నేను ఇస్తున్న లైక్ టార్గెట్ 100. సో ఇన్ కేస్ మనం 100 లైక్స్ టార్గెట్ రీచ్ అయిపోతే తొందరగా ఇదే సెషన్ మీద ఒక లైవ్ సెషన్ పెట్టేసుకుందాం. దాంట్లో నేను చెప్పాను కదా మోస్ట్ ఇంపార్టెంట్ PYQs అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ మై అమిగోస్. సో అమిగోస్ assemble నుంచి now we are at to dissemble. Okay, we are able to close this session. So thank you everyone, thank you so much. So it's me, nenu mi master teacher Devi Lal, signing off today from Vedanta Telugu 8, 9, 10 YouTube channel. So thank you everyone, see you in the next class, take care, bye bye.